ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నారమ్మా ఈరోజు? లేకపోతే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసి రోజును ప్రారంభించుట ఎంతో మేలు. ఎందుకంటే ప్రార్థనతో మన యొక్క ప్రతి అవసరములు తీరుతాయి. ప్రార్థన చేయడం వల్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలే జరిగాయి. మరి నీ జీవితంలో కూడా నువ్వెన్నో గొప్ప కార్యాలను, ఎన్నో దేవుని యొక్క మేళ్ళను చూడాలని ఆశపడినట్టయితే ఇప్పుడే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రమైన ఇదో ప్రభు, ఈ ఉదయకాల సమయన తండ్రి, నీవు మా ఎడల చేసిన గొప్ప మేళ్ళకై నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నిన్నటి వరకు నీ యొక్క రెక్కల నీళ్ళు భద్రపరిచి దేవా మాకు ప్రతి విషయంలో సహాయం చేస్తూ తండ్రి మా యొక్క ప్రతి అక్కర్లు తీరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఎవరైనా నూతనమైన రోజును ప్రభా, నూతనమైన ఉదయాన్ని మమ్మల్ని చూచుటకు ప్రభా ప్రాణాలతో ఉంచినందుకే నీకు స్తోత్రములు. ఇదిగోనైనా ఈ యొక్క వర్షాకాలంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఇదిగో ప్రభు, నీ బిడ్డలు వ్యవసాయం నిమిత్తం వెళ్ళి వారికి ప్రభు వారి పంటలను వారిని దీవించండి, వారి పంటలను ఆశీర్వదించండి అయ్యా ప్రభా. ఉద్యోగం నిమిత్తం వెళ్ళి వారిని ప్రభా వారి యొక్క తండ్రి ఉద్యోగంలో వారిని మంచిగా తండ్రి ఉన్నత స్థాయిలో తీసుకుని వెళ్ళవలసింది కోరుతున్నాం ప్రభు. తండ్రి, చదువుల కోసం వెళ్ళుచున్న నీ బిడ్డలను ప్రభు వారి జ్ఞానాన్ని మీరు మెరుగుపరిచి ప్రభా ప్రతి విషయాన్ని వారు చురుగ్గా నేర్చుకుని అయినా వారి యొక్క జీవితంలో బహు ఉన్నతమైన స్థితిలో ప్రభు వారు నిలబడి నిన్ను స్తుతించుకున్నటకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. కూలి పనులు చేసుకునే వారికి దేవా, అలాగే ప్రభా ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క చేతి వృత్తులను వారు చేసుకునేవారు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పేరు పేరును ముట్టి ప్రభా వారికి కావలసినటువంటి సమస్తము సమకూర్చి అయినా వారి యొక్క పనుల్లో వారిని ఆశీర్వదించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోమని సమస్తమైన ప్రభా మహిమాగంత ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.